పెంజులం మనీ నోటు, పాస్పోర్ట్ ఫోటో తెచ్చుకున్నారా? పాస్పోర్ట్ ఫోటో మీ చిన్నప్పటిదైనా ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఫోటో అయినా ఓకే. ఏదో ఒకటి మనీ నోట్ తెచ్చుకోండి. 100 రూపీస్ అయినా 500 రూపీస్ అయినా ఏదైనా ఓకే. ఇలా ఫోటో ఒకటి. ప్రొట్రాక్టర్ ప్రింట్అవుట్ తీసుకున్నారండి? ప్రొట్రాక్టర్ కూడా తెచ్చుకోండి. ప్రొట్రాక్టర్ పెండ్యులంకి ఓపెన్ చేయండి. చాలా రోజులైంది మనం దీంతో వాడి, కొత్తగా కూడా ఉన్నారు కాబట్టి కొంతమంది. ఒకసారి దీనికి ఓపెన్ చేసుకుందాం. ఎలా చెప్తారంటే, డియర్ పెండ్యులం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చేతిలో పట్టుకొని చేయండి. ఒక 11 టైమ్స్ చెప్పండి. డియర్ పెండ్యులం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అయిపోయిందని చెప్పుకున్నారా? ఫస్ట్ ఈ పెండ్యులంతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. మనం అన్నిటితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, అట్లాగే దీంతో కూడా. దీనికి ఒక నిక్ నేమ్ పెట్టుకోండి, ముద్దు పేరు ఒకటి పెట్టుకోండి పెండ్యులం. ఓకేనా? మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని రోజు దాంతోనే పిలవాలన్నమాట. దీని క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఇదేం చేస్తుందంటే మన మైండ్ రీడింగ్ని చెప్తుంది. మన మైండ్లో ఏవైతే ఉన్నాయో దానికి ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇది మనం క్వశ్చన్స్ వేస్తూ ఉంటే. ఇప్పుడు దీనికి టెస్ట్ చేద్దాం. దీన్ని టెస్ట్ చేయాలంటే మీ దగ్గర ఇప్పుడు నోట్ ఉంది కదా, ఈ నోటు మీద పెట్టి క్వశ్చన్స్ అడగండి. ఇది 500 నోటు, ఇది 100 నోట్ అని నేను చెప్తున్నా. ఏం చెప్తుందో ఆన్సర్ చూద్దాం. ఇది 100 రూపీస్ నోట్. చూడండి, అడ్డంగా తిప్పుతుంది, నో అని చెప్తుంది. చూస్తున్నారా? నో అని చెప్తుంది. ఓకే, ఇది 500 రూపీస్ నోట్. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ బ్యాక్, ముందుకి వెనక్కి వెళ్తుంది అంటే ఎస్ అని చెప్తుంది. మీరు చూడాలన్నమాట. ఎస్ అయితే ఎట్లా చెప్తుంది, నో అయితే ఎట్లా మూవ్ అవుతుంది. మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఒక 1 డే 2 డేస్ మటుకు మీకు దీన్ని అబ్జర్వ్ చేసుకొని దీన్ని ఎలా చెప్తుంది ఏంటనేది చూడండి. ఒక 2 డేస్ మీరు కరెక్ట్గా చెప్పకపోయినా మీరు డైలీ చేస్తూ ఉంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది ఉంది కదా మీ దగ్గర, ప్రొట్రాక్టర్ ఉంది కదా, ఈ ప్రొట్రాక్టర్ దగ్గర మధ్యలో ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర మీరు ఈ పెండ్యులంని కొంచెం హైట్లో పెట్టి, ఇదిగోండి ఇక్కడ కొంచెం హైట్లో పెట్టి, ఇప్పుడు నేను మనీతో ఎంత పర్సంటేజ్ కనెక్ట్ అయి ఉన్నాను చూపించమ్మా బంగారు తల్లి అని అట్లా మీ ఏ పేరైతే పెట్టుకున్నారో ఆ పేరుతో అడగండి. అప్పుడు చూపిస్తుంది మీకు 70%, 80%, ఎంత పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. నాకు 85% చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 100% అవ్వాలి. అవునా? మనం ఏదైనా 100% కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనీ నోట్ ఉంది కదా, ఈ మనీ నోట్ పైన పెట్టేసేసి పెండ్యులంని, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇలా చెప్తూ ఉండండి. 11 టైమ్స్ చెప్పండి. అప్పుడు ఇట్లా రౌండ్గా తిరుగుతుంది. 11 టైమ్స్ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రొట్రాక్టర్ మీద చూడండి, ఎంత పర్సంటేజ్ కనెక్ట్ అయ్యిందో తెలిసిపోతుంది మనకి. డియర్ మనీ, ఐఎమ్ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. అట్లా 11 టైమ్స్ చెప్పండి. లెవెన్ టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొట్రాక్టర్ మీద సెంటర్ పాయింట్ దగ్గర పెట్టి మళ్ళీ క్వశ్చన్ అడగండి పెండ్యులంని. డియర్ పెండ్యులం, ఇప్పుడు నేను మనీతో ఎంత పర్సంటేజ్ కనెక్ట్ అయ్యి ఉన్నానో చూపించమ్మా అని చెప్పి అడగండి. ఇప్పుడు చూడండి 100% చూపిస్తుంది. అట్లా 100% అయ్యే వరకు చేయాలన్నమాట మనం. ఇలా ప్రతిరోజు మనం మనీ నోట్కి ఓపెన్ చేసుకుంటాం పెండ్యులంతో. మీకు మీరే చెక్ చేసుకోవచ్చు ఎంత పర్సంటేజ్ కనెక్ట్ అయ్యి ఉన్నామో, మనమే అర్థమైపోయింది మనకి. మనీ నోట్కి చేసిన తర్వాత అయిపోయిన వాళ్ళు ఫోటో తీసుకోండి. ఫోటో అంటే మన ఇన్నర్ చైల్డ్ అనమాట, అంటే మన ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవటం. దానికి కూడా ఇట్లాగే ఇప్పుడు నా పేరు కాబట్టి డియర్ లక్ష్మి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని నేను చెప్తాను. అట్లా మీ పేరు మీరు చెప్పుకోండి. అది కూడా 11 టైమ్స్ చేయండి. ఈ ఫోటోకి చేసే ముందు కూడా మీరు అడగచ్చు, ఇన్నర్ చైల్డ్తో ఎంత పర్సంటేజ్ కనెక్ట్ అయ్యి ఉన్నానో చూపించు అని చెప్పారంటే పర్సంటేజ్ చూపిస్తుంది. తర్వాత మనం మళ్ళీ ఫోటోకి చేసిన తర్వాత మళ్ళీ అడగచ్చు అనమాట క్వశ్చన్. అట్లా